ముసలైపోయింది, ఇంకా మాకీ కుక్క వద్దు అని కొంతమంది అడవిలో వదిలేశారు ఒక కుక్కని. ఆ కుక్కని దూరం నుంచి పులి చూసి, ఆహా ఇదేదో కొత్త టైప్ కుక్కలా ఉంది, నేను వెళ్లి దీన్ని తినేస్తాను అని స్ట్రాటజిక్గా మెల్లగా ఆ కుక్క వైపు నడుస్తోంది. ఇది అబ్జర్వ్ చేసిన కుక్క వెంటనే లేచి ఆ ఏరియాలో క్యాషువల్ గా నడుస్తున్నట్టు నడిచి అక్కడేవో బోన్స్ లా కనిపిస్తే అవి చూస్తూ తనలో తను గట్టిగా అనింది, ఇది మొన్న తిన్న పులి తాలూకు ఎముకల్లా ఉన్నాయే అని. ఇది విన్న పులి భయపడి వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. ఇదంతా చెట్టు మించి అబ్జర్వ్ చేస్తున్న కోతి మంకీ పులిని పిలిచి, లేదు లేదు అది ఎప్పటి నుంచో ఉన్న బోన్స్, నిన్ను భయపెట్టడానికి ఆ కుక్కలా అనింది, పదా నువ్వు దాన్ని తినే, నేనుంటా నీతో పాటు అని పులి మీదకి ఎక్కింది. పులి మంకీ కుక్క దగ్గరికి వెళ్తున్నాయి. కుక్కకి అర్థమైపోయింది సీన్ ఏంటో. సో ఇంకాసేపు క్యాషువల్ గా నడుస్తున్నట్టు చేసి తనలో తను మాట్లాడుకున్నట్టు గట్టిగా మాట్లాడుకుని, ఇందాకే ఒక కోతిని పంపానే ఇంకో పులిని తీసుకురమ్మని, ఇంకా రాలేదేంటది అని అంది. ఇది విని పులికి చాలా కోపం వచ్చి ఆ మంకీనే తినేసింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటో తెలుసా? లైఫ్ మనల్ని ఎంతైనా బ్యాడ్ సిచ్యువేషన్ లో పడేయచ్చు, కానీ నీ సర్వైవల్ ఎప్పుడూ నీ చేతుల్లోనే ఉంటుంది. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అంటారు కదా, యాక్చువల్లీ సర్వైవల్ ఆఫ్ ద స్మార్టెస్ట్. లైఫ్ మీద హోప్ ఉంటే ఎలాంటి సిచ్యువేషన్లో నుంచైనా నువ్వు బయటపడగలవు, బ్రతకగలవు. గుర్తుపెట్టుకో. చిన్న కథ నచ్చిందా?